వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ఎప్పుడైతే సరే ఆసియా కప్ ప్రారంభమైందో ఆ ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి మెయిన్ గా హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. దాంట్లో ఒక విషయం మాట్లాడుకుంటే ఇక్కడ కొన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ ఆడుతున్నాయో ఆ ఆసియా కప్ లో ఇండియా పాకిస్తాన్ ఆడకూడదు, బాయ్కాట్ పాకిస్తాన్ మ్యాచ్ అంటూ కూడా ఒక నిరసన జ్వాలలు అయితే ఎగిసిపడ్డాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక అసదుద్దీన్ ఓవైసీ కానీ లేదంటే శివసేనకు సంబంధించిన పార్టీ వ్యక్తులు కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఒక పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఆడకూడదు అంటూ కూడా ఒక పిటిషన్ కూడా దాఖలైంది. కానీ ఇక్కడ ఈ బాయ్కాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు ముఖ్యంగా రీజన్ ఏంటనేది మనందరికీ తెలుసు. ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఇండియాలో, కాశ్మీర్లో పహల్గామ్ అటాక్ జరిగి 26 మంది ప్రాణాలను పూర్తిగా బలిగొన్నారు. ఆ తర్వాత మనం ఏదో సర్జికల్ స్ట్రైక్ చేశాం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్నో బేస్ క్యాంపులను కూడా మనము కూల్చేశాం. ఆ తర్వాత నుండి కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడింది. ఇండియా సింధు జలాల్ని ఆపేయడం కానీ ఆ తర్వాత లెజెండరీ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి ఎప్పుడైతే మన ఇండియా టీము అక్కడ గ్రూప్ 1 స్టేజ్లో కానీ సెమీఫైనల్ స్టేజ్లో కూడా పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఆడకుండా బాయ్కాట్ చేయడం చూసిన తర్వాత మెయిన్గా ఇక్కడ ఆసియా కప్లో కూడా అలాగే బాయ్కాట్ చేయాలి మ్యాచ్లను అని చెప్పి కూడా ఒక రకమైన అసంతృప్తి ప్రజల్లో నుంచి అయితే వచ్చింది. దీనికి ముఖ్య కారణం మనం ఇందాక చెప్పుకున్నట్టు పహల్గామ్ అటాక్ అయితే ఇక్కడ పాకిస్తాన్ తోటి ఆడకూడదని. దీనికి నిరసనగానే ముఖ్యంగా మన ఇండియా మ్యాచ్లు జరిగినప్పుడు కూడా 2 మ్యాచ్లు పాకిస్తాన్తో జరిగాయి. మూడోది రేపు సండే రోజు పాకిస్తాన్తో ఫైనల్లో ఇండియా తలపడబోతుంది. ఈ 2 మ్యాచ్ల్లో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వనందుకు అటు పాకిస్తాన్ ఆటగాళ్ళు కూడా ఐసీసీకి కూడా ఫిర్యాదు చేయడం కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు సంబంధించి మ్యాచ్ పూర్తిగా బహిష్కరించాలి అని చెప్పి ప్రతి టీవీ ఛానల్ కూడా అక్కడ మెయిన్గా మాట్లాడుకుంటే కనుక కాస్త సౌత్ టీవీ ఛానళ్ళ గురించి మనం మంచిగా చెప్పుకోవచ్చు. కానీ నార్త్లో ఉన్నటువంటి ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో దీనిపైన గంటలు డిబేట్లు పెడుతూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ బాయ్కాట్ జరగాలి, బీసీసీఐ ఏం చేస్తుంది, సచిన్ టెండూల్కర్ ఏం చేస్తున్నాడు, గంగూలీ ఏం చేస్తున్నాడు, దీనికి బాధ్యత వహించాలి, ఒక కోచ్గా ఉన్నటువంటి గంభీర్ కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పి వాళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లలో డిబేట్లు అయితే నడిపిస్తున్నారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ బాయ్కాట్ కావాలి అంటే, మ్యాచ్ జరగకూడదు, రద్దు చేయాలంటే ఇక్కడ బీసీసీఐ పాత్ర ఏమైనా ఉంటుందా? బీసీసీఐ అనేది ఒక బోర్డు, క్రికెట్ బోర్డు మాత్రమే. కానీ ఇక్కడ సెంట్రల్ తీసుకున్నటువంటి డిసిషన్లకు బీసీసీఐ కట్టుబడి ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ ఏదైతే డిసిషన్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగవచ్చు అని చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ మీడియా స్ట్రీమ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మోడీని కానీ అమిత్ షా మీద కూడా మాట్లాడకుండా కేవలం బీసీసీఐని మాత్రమే నిందించే పరిస్థితి ఇక్కడ ఉన్నాయి. మెయిన్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఎందుకు పబ్లిక్ అందరూ కూడా డైవర్ట్ అవుతున్నారు? ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే గ్రూప్ 1 ఇష్యూ నడుస్తుంది, అటు కర్ణాటకలో చూసుకుంటే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి యువత అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇక కాశ్మీర్లోని లడక్ లేహ్లో మాత్రం పూర్తిగా తమకు 6th షెడ్యూల్లో చేర్చాలి, సపరేట్ స్టేట్ చేయాలి అని చెప్పి వాళ్ళందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది యువత కూడా ఈ జన్జీ ఉద్యమం వైపు ప్రోత్సహిస్తున్నారు రాహుల్ గాంధీ. మరోవైపు అత్యంత మెయిన్ టాపిక్ అయినటువంటి ఓట్ చోరీ జరిగింది అని చెప్పి ఇక్కడ రాహుల్ గాంధీ పదే విమర్శిస్తున్నారు. ఇలాంటి మెయిన్ టాపిక్లన్నీ కూడా వదిలేసి ఇక్కడ కేవలం ఒక క్రీడగా చూడాల్సినటువంటి, అంటే ఒక మ్యాచ్ లాగే చూడాలి. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ముఖ్యంగా భారతదేశంలో 2 రకాలుగా పబ్లిక్ కానీ యూత్ కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒకటి సినిమా స్టార్లను చూసి, 2 క్రికెటర్లను చూసి. ఈ 2 విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇక్కడ ఈ టాపిక్ ఏదైతే ఓట్ చోరీ కానీ లేదంటే యువతకు ఉద్యోగ అవకాశాలు రాలేదో వీటిని డైవర్ట్ చేయడానికి ఇక్కడ క్రికెట్ అనే అంశాన్ని మెయిన్ స్ట్రీమ్లలో చూపించడంతో ఇక్కడ యూత్ కూడా పూర్తిగా ఇదే నిజంగా హాట్ టాపిక్ అన్నట్టుగా వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా యూత్ ఆలోచించాలి. ఇది ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోటి తీసుకోవాల్సినటువంటి ఒక మ్యాచ్ మాత్రమే. అక్కడ జరుగుతున్నది 2 దేశాల మధ్య యుద్ధం కాదు. ఏదైనా యుద్ధమే రావాల్సి వస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది, దానికి మనం సపోర్ట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది మ్యాచ్, దీన్ని మ్యాచ్ లాగే చూడండి, కేవలం మ్యాచ్గానే ఆనందంగా 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక మ్యాచ్గానే పరిగణించండి అని మేము కూడా కోరుకుంటున్నాం.